అందరికీ నమస్తే అండి. తమిళనాడు రాజకీయాలు ఉన్నపళంగా ఆసక్తికరంగా మారాయి. యాక్చువల్లీ తమిళ రాజకీయాల మీద పెద్దగా ఫోకస్ ఉండదు. అక్కడ రాజకీయాలు ఒకప్పుడు హోరాహోరీగా ఉన్నాయి, నువ్వా నేనా అనేటట్టు ఉండేవి. కానీ ఇప్పుడు ఎప్పుడైతే జయలలిత గారి మరణం జరిగిందో ఆ తర్వాత అన్నాడీఎంకే పార్టీ కాస్త చీలిపోయి బలహీనపడుతూ వచ్చింది. స్టాలిన్ గారి ప్రభుత్వానికి సరైన ప్రతిపక్షం లేదు అనిపించుకునే దశ 2021లో ఆయన గెలిచిన తర్వాత ఆయనకు సరైన ప్రతిపక్షం లేదు, అన్నాడీఎంకే ఉన్నప్పటికీ రకరకాల వర్గాల కారణంగా వాళ్ళ పార్టీలో అంతర్గత పోరు కారణంగా సరైన నాయకత్వం లేక స్టాలిన్ గారు తప్పులు ఎన్ని చేస్తున్నా అలా వర్కౌట్ అయిపోతుందో అనుకున్న దశ నుంచి ఇప్పుడు ఒక రకంగా స్టాలిన్ ప్రభుత్వం ఆత్మరక్షణలో పడే పరిస్థితి వచ్చింది కొంచెం. ఎందుకంటే అక్కడ శత్రువులు ఎక్కువయ్యారు రాజకీయంగా. ఒకవైపేమో అన్నాడీఎంకే కాస్త ప్రభుత్వ వ్యతిరేకతను ప్రజల్లోకి తీసుకువెళ్ళే పనిలో పడింది. మరోవైపు విజయ్ ఒక పార్టీ పెట్టారు, టీవీకే పార్టీ పెట్టారు. ఆయన కూడా బలంగా జనంలోకి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు తమిళనాడు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న అన్నామలై చాలా దూకుడుగా జనంలోకి వెళ్తున్నాడు. ఆయనకు బీజేపీ అధ్యక్ష పదవి ఇచ్చినప్పటి నుంచి కూడా రకరకాలుగా ఆయన యాక్చువల్లీ తమిళనాడులో బీజేపీకి ఓట్లు సీట్లు ఆశించలేం, చాలా కష్టం. అక్కడ విపరీతమైన ద్రవిడ సెంటిమెంట్ ఉంటుంది, విపరీతమైన భాష ప్రాంత సెంటిమెంట్స్ విపరీతంగా ఉంటాయి. కాబట్టి వాళ్ళు జాతీయ పార్టీలను అంతగా ఎంకరేజ్ చేయరు. దశాబ్దాల తర్వాత అక్కడ కాంగ్రెస్కే దిక్కులేదు. కాంగ్రెస్ గెలవాలంటే ఎవరితో అయినా పొత్తు పెట్టుకోవాల్సింది తప్ప సింగిల్గా దిక్కులేదు. అటువంటిది బీజేపీకి కూడా అంతే. అయితే అన్నామలైకి అధ్యక్ష పదవి ఇచ్చిన తర్వాత మాత్రం ఆయన కొంచెం మీడియా ఫోకస్ని గెయిన్ చేసుకోగలుగుతున్నాడు, ప్రజల్లోకి బలంగా పార్టీని తీసుకువెళ్ళగలుగుతున్నాడు. తాజాగా ఆయన ఏం చేశాడంటే 6 కొరడా దెబ్బలు కొట్టుకున్నాడు మీడియా ముందు అందరి సమక్షంలో కూడా. ఎందుకంటే రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయి, మహిళలకు ఆడపిల్లలకు భద్రత లేదు, అందుకని నేను ఈ ప్రభుత్వాన్ని నిద్ర లేపడానికి, ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా 48 రోజుల పాటు నిరాహార దీక్ష చేస్తాను, అలాగే స్టాలిన్ ప్రభుత్వాన్ని గద్దె దించే వరకు కూడా నేను కాళ్ళకి చెప్పులు లేకుండా తిరుగుతాను అని చెప్పి ఆయన ప్రతిజ్ఞ చేశాడు. చేసి ఈరోజు ఒక ఆలయం ముందు, మురుగన్ ఆలయం ముందు అనుకుంటా 6 కొరడా దెబ్బలు కొట్టుకున్నాడు అనమాట. దానికి కారణం ఏంటంటే అక్కడ అన్నా యూనివర్సిటీలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఒక విద్యార్థిని మీద లైంగిక వేధింపులు జరిగాయి. దాంతో ఆమె సూసైడ్ చేసుకుంది అన్నారు, ఆత్మహత్య చేసుకుందంట. సో ఆ కారణంగా అది తమిళ రాజకీయాల్లో బాగా వైరల్ అయింది. అది నేషనల్ మీడియాలో ఎక్కడ హైలైట్ అవ్వలేదు, కానీ అది చాలా పెద్ద ఇష్యూ. ఇప్పుడు కలకటాలో ఒక ఆర్జికర్ మెడికల్ కాలేజీలో జరిగిన ఇన్సిడెంట్ని దేశం మొత్తం స్పందించింది. ఎందుకంటే అక్కడ మెడికల్ వైద్య విద్యార్థిని కాబట్టి చాలా దారుణమైన స్థితిలో జరిగింది కాబట్టి. అన్నా యూనివర్సిటీలో జరిగింది అంత పెద్ద ఘటన కాకపోయినప్పటికీ లైంగిక వేధింపులు జరిగిన మాట వాస్తవం, ఒక అమ్మాయి ప్రాణం పోయిన మాట వాస్తవం. సో దాన్ని తొక్కిపెట్టడానికి మీడియాకు లీక్ అవ్వకుండా ఉండడానికి మ్యాక్సిమం అక్కడ ప్రభుత్వం కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తుంది. తమిళ మీడియాలో కూడా అంతగా హైలైట్ అవ్వట్ల. సో ఈ ఇష్యూ మీద అన్నామలై గారు సీరియస్గా తీసుకున్నారనమాట. సో రాష్ట్రంలో ఇటువంటి అనేక ఘటనలు జరుగుతున్నాయి, దీనిలో ప్రభుత్వం అసలు పట్టించుకోవడం లేదు, రాష్ట్రంలో ఎవరికి భద్రత లేదు, కాబట్టి ఆ భద్రత కల్పించడమే ధ్యేయంగా మేము ఫైట్ చేస్తాం అని చెప్పి అన్నామలై గారు ఈ వినూత్న నిరసన చేపట్టారు. మొత్తానికి నెక్స్ట్ వచ్చే ఎన్నికలు 2026 మే నెలలో జరగబోతున్నాయి, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు. ఒక రకంగా స్టాలిన్ గారికి సరైన ప్రత్యామ్నాయం లేదు. ఎందుకంటే అన్నాడీఎంకే చీలిపోయింది, బలం తగ్గిపోయింది. యాక్చువల్లీ తమిళనాడు రాజకీయాలు సాంప్రదాయబద్ధంగా చూసుకుంటే 5 ఏళ్ళు వీళ్ళకి, 5 ఏళ్ళు వాళ్ళకి, 5 ఏళ్ళు వీళ్ళకి అలా మారుతూ ఉంటుంది, అధికారం మారుతూ ఉంటుంది. కానీ ఫస్ట్ టైం స్టాలిన్కి మళ్ళీ అధికారం వస్తుందేమో అనే ఒక టాక్ వినిపిస్తోంది. అయితే గత 6 నెలల నుంచి అక్కడ ప్రభుత్వం మీద వ్యతిరేకత పెరుగుతుంది. దానికి కారణం ఇటువంటి వ్యవహారాలే. యాక్చువల్లీ స్టాలిన్ గత చరిత్ర చాలామందికి తెలియదు. 1977, 1970లో ఎమర్జెన్సీ, ఆ తర్వాత అంటే కరుణానిధి సీఎంగా ఉన్నప్పుడు కావచ్చు, లేదా అప్పట్లో స్టాలిన్ యువకుడుగా ఉన్నప్పుడు అతని మీద అనేక కేసులు ఉన్నాయి, అనేక సంచలనమైన కేసులు ఉన్నాయి, జర్నలిస్టులని లేపేసిన కేసులు కూడా ఉన్నాయి. అవన్నీ టైం వచ్చినప్పుడు నేను చెప్తాలే. కానీ మొత్తానికి ఇప్పుడైతే స్టాలిన్లో ఒక మార్పు కనిపిస్తుంది. తమిళ ప్రజలకు ఏం కావాలో అటువంటి పరిపాలన అందించడంలో కాస్త సక్సెస్ అయ్యారు, ఒక పాజిటివ్ వచ్చింది. ఎందుకంటే తన కుటుంబంలో ఉన్న వ్యవహారాలను చక్కదిద్దుకొని తన కుమారుడు ఉదయనిధి స్టాలిన్కి పగ్గాలు ఇచ్చి
వారసత్వంకి పగ్గాలిచ్చి రాజకీయంగా నిలబెట్టి పార్టీని నిలబెట్టి తాను జాతీయ రాజకీయాల్లోకి వెళ్ళాలనేది తన ఆలోచన కావచ్చు. సో ఈలోగా తమిళనాడులో టీవీకే పార్టీ రావడం, బీజేపీ బలపడడం, అన్నా డీఎంకే కూడా కాస్త కోలుకోవడంతో ఇప్పుడు వచ్చే ఎన్నికలు ఎలా జరుగుతాయి అనే ఇంట్రెస్ట్ అయితే నెలకొందనమాట. అయితే ఇంకా టైం ఉందిలే, అప్పుడే కాదు, దాదాపుగా 1.5 ఏడాదిన్నర ఉంది. సో ఈలోగా ఏదైనా జరగచ్చు.